ఫ్రెండ్స్, ఎవరు ఏ పార్టీని గెలిపించారు? జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీని గెలిపించాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, మొన్న మహానాడులో చంద్రబాబు గారు కాదు మా ద్వారానే అధికారంలోకి వచ్చాము అని చెప్పి సిబిఎన్ గారు కామెంట్ చేశారు. గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేసిన తర్వాత మన జెండా కూలీలు జన సైనికులు అబ్బో! నిజంగానే మా ద్వారానే టీడీపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి తెగ ఊగిపోయారు. ఒకసారి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విందాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఆల్రెడీ దీన్ని వినే ఉంటారు. అయితే దీన్ని మళ్ళీ గుర్తు చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకునే నెక్స్ట్ సిబిఎన్ గారి స్టేట్మెంట్ ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో క్లియర్ గా చూశారుగా. 4 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ అధికారంలోకి రావడానికి మేము కారణం అయ్యామని చెప్పి జనసేన భుజాలు తడువుకుంది. అయితే ఇప్పుడు మహానాడులో సిబిఎన్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్రెండ్స్, సిబిఎన్ గారి స్టేట్మెంట్ కూడా చూశారు కదా. సిబిఎన్ గారు ఏం చెప్పారంటే 93% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్ షేర్ తో మేము అధికారంలోకి వచ్చాము. అధికారంలోకి రావడానికి కారణం కేవలం పసుపు తమ్ముళ్ళు, వాళ్ళ నాయకత్వం అని చెప్పి క్లియర్ గా సిబిఎన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఏ పార్టీని గెలిపించారు? జనసేనేమో మా ద్వారానే టీడీపీ అధికారంలోకి తెచ్చాము అని చెప్పి జనసేన భుజాలు తొడుగుకుంటుంటే, సిబిఎన్ గారేమో కాదు మా అంతటా మేమే అధికారంలోకి వచ్చాము అని చెప్పి సిబిఎన్ గారు భుజాలు తొడుగుకుంటున్నారు. ఒకసారి ఇద్దరు స్టేట్మెంట్స్ కనుక మీరు చూసినట్లయితే, ఒకళ్ళేమో ఒకళ్ళ ద్వారా అంటారు, ఒకళ్ళేమో ఇంకొకళ్ళ ద్వారా అంటారు. కానీ నిజం మాత్రం మర్చిపోయారు. వాళ్ళు గెలిచింది ఏపీ రాష్ట్ర ప్రజలు ఓటేస్తే వాళ్ళు గెలిచారు అని చెప్పే వాస్తవాన్ని, ఫ్యాక్ట్ ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ 2 స్టేట్మెంట్లు మీరు చూశారు కదా. ఎవరు ఎవరి ద్వారా గెలిచారు అనేది మీరు కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.